ఏమయ్యో కాఫీ ఇవ్వు. ఇదిగో కాఫీలో ఉంటే షుగర్ ఎంత వేసావు? ఉందని వేసా. ఉందని వేయకూడదు, షుగర్ ఎంత వేయాలో అంతే వేయాలి. ఇన్ని వంకలు పెట్టే బదులు లోపలికి వెళ్ళి కాఫీ నువ్వే పెట్టుకుని తాగొచ్చు కదా. మొన్న చొక్కా మీద మరకేంటని అడిగితే నువ్వే ఉతుక్కోవచ్చుగా అన్నావు. నిన్న ఇల్లు అంటే శుభ్రం లేదని చెప్తే నువ్వే కడుక్కోవచ్చుగా అన్నావు. మొత్తం పనులు మేమే చేస్తే మీరెందుకు? ఈ తొక్కల కాఫీ కోసం ఇంత డిస్కషన్ అవసరమా? బయటికి వెళ్ళి కాఫీ తాగరాపా. ఇంతే ఇంతే. చూసారా సార్ వాళ్ళ రౌడీజం? మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్, ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ, నువ్వు ఇక్కడ ఉన్నావు లేదనుకుని మాట్లాడే. పిల్లికి రాజ్యం అప్పగిస్తే రాజ్యం అంతా మ్యా 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 అనుకుంటూ తిరిగిందంట. మీ మగాళ్ళు కూడా మ్యా మ్యా అనుకోవడం తప్ప ఏమి చేయలేరు, అది గుర్తు పెట్టుకో. ఒక పంటకు పురుగు పడితే మందు కొట్టి వదిలించేయచ్చు సార్, కానీ మనకు పెళ్ళామనే పురుగు పట్టిందనుకో మనం మందు కొట్టడి పక్కన పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. ఏ మందు కొట్టి పురుగుని వదిలించుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. పందికొక్కు పంటను నాశనం చేసినట్టు ఈ పంది నా జీవితం నాశనం చేసింది సార్. ఏది ఏమైనా సరే ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అంతే. చూడు, మా అమ్మ మా నాన్నని ఇంట్లోనే కొట్టి, నువ్వు కూడా అదే ఫార్ములాని ఫాలో అవ్వు. అర్థమైందా? రా రా. మన మగాలున్న గొప్పతనం ఏంటో తెలుసా సార్? ఒక పిల్లని మొగుడు కొట్టాడు అనుకో 100 మందితో చెప్పుద్ది నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు నన్ను కొట్టాడు అని. అదే పిల్లని మొగుడిని కొట్టింది అనుకో ఇంట్లో ఉన్న గోడకు కూడా చెప్పాడు సార్. ఎరా రఘురాం, ఎలా ఉన్నావురా? నాకేంట్రా కింగ్లా ఉన్నా, ఎప్పుడు కింగేరా. అమ్మా ఏమైందిరా? అంటే మీ ఇంట్లో కూడా 2020 నేనారా? నా ఇంట్లో కాదురా, అందరింట్లో 2020. ఒకసారి చొక్క బటన్ ఇస్తే తెలుస్తుందిరా ఎవడు బతికేంటో. పెళ్ళాం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు రా? కాలం నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా, కట్టుకున్నదే నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా అన్నాడు. ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదురా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? దాని ప్రభావం తట్టుకోలేక ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను. పీల్చుకో మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో గాలాడదు నీకు. ఈ రోజు నా చేతిలో నీకు 3 ఎదవా. ఏంట్రా నిన్ను వదిలేవి? ఇంకోటి రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. అవునరా పాపం. ఎంత రన్నింగ్ చేసినా పులికి జింక దొరకాల్సిందే, తర్వాత దాని చేతిలో బలి అవ్వాల్సిందేరా. అవునరా. ఈ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పరా. ఎందుకురా? వాళ్ళే చిత్త కొడతారు, వాళ్ళే చికిత్స చేస్తారు తర్వాత. నేను వెళ్ళొస్తాను రా. మళ్ళీ వస్తారో ఏదో తెలియదు, జాగ్రత్త. గుమ్మం తగిలి పడ్డా. నేను అడగల, నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పడ్డాడా? ఏమర్థం? నిన్నే కదరా కిలో వెన్న తీసుకెళ్ళావు. అయిపోయింది భయ్యా. మొత్తం వెన్న నువ్వే తీసుకెళ్తే అబ్బా నేనే వాడాలరా? అలా భయ్యా, నిప్పులు తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సచ్చిని కడుపుని ముడతాడు భయ్యా. సర్లే ఇస్తాను. ఇదిగో. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే ఉంచుకో. హలో లక్ష్మీ డైరీ, కిలో వెన్న ఉంటే కొద్దిగా నా ఇంటికి పంపిస్తారా? స్టాక్ లేదా? ఏంట్రా డైరీలో వెన్న స్టాక్ లేదేంట్రా? అందరూ వాడతారనుకుంటా భయ్యా. అవునా? అమ్మో ఏమన్నా మళ్ళీ గుమ్మం తగిలి పడ్డా. మళ్ళీ నేను అడగల, నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పట్టాడా? అసలు నీ ఇంటికి గుమ్మమే లేదు కదరా. గుమ్మం తగిలి పడ్డా అంటున్నావేంట్రా నువ్వు? నాకేం అర్థమై సావట్లేదు. అమ్మా ఇదిగో ఏంటి? నాకు బోర్ కొడుతుంది, లోపలికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి. చేస్తా, ఇప్పుడే వస్తా. చూసారా సార్ దాని బలుపు? చూసారా సార్? మొగుడు ఏమన్నా కామెడీ పీసా సార్? ఏదో ఒకటో రోజు దాన్ని మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి గుండు కొట్టించి ఊర్లో తిప్పకపోతే నా పేరు సార్. నాకు గుండు కొట్టిస్తావా? ఏమన్నా నీకు నేను మా అమ్మ ఫార్ములాని ఫాలో అవ్వమని చెప్పానా?
గుమ్మం తగిలి పడ్డా. ఇన్నిసార్లు మనిషి గుమ్మం తగిలి పడాడ్రా? నేను పడతా. సార్ నేనే మేనేజ్ చేస్తున్నానంటే నాకంటే ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా తీసుకున్నాడేమో దరిద్రుడు. మళ్ళీ గుమ్మం తగిలే పడ్డావా? అవును. నిజంగా చెప్పరా, ఎన్నిసార్లు పడరా మంచి, ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను పడతా. వెన్న స్వచ్ఛమైన వెన్న, గాయాలకి మాన్పించే వెన్న, తొందరగా తగ్గిపోతుంది. ఒకప్పుడు మగాళ్ళందరూ వైన్ షాప్ ముందు మందు కోసం కొట్టుకునే వాళ్ళరా, మీరేంట్రా వెన్న కోసం కొట్టుకుంటున్నారు? మాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పంత ఓపిక లేదు భయ్యా. నువ్వు వెన్నీ భయ్యా. తీసుకో పూసుకో, తీసుకో పూసుకో, తీసుకో. అరే అందరికి వెన్న ఇస్తున్నావు కదరా, మరి నీకు వెన్న? నాకు అవసరం లేదు. ఎందుకు? నేను మా ఇంట్లో పులి. నువ్వు సూపర్. అబ్బానా స్వచ్ఛమైన వీడు కూడా మేనేజ్ చేస్తున్నాడు సార్. వీడు రే వాడు ఇప్పుడు లేచి ఒక డైలాగ్ చెప్తాడు చూడండి రా. గుమ్మం తగిలి పడ్డా. మేము మీరు అడగకపోయినా మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అరే పొట్టోడా ఉండరాను. గుమ్మం తగిలి పడితే ఈ లోపల ఈ దెబ్బలు కనిపిస్తున్నాయి, ఏంట్రా అది? గుమ్మం తగిలి పడితే దెబ్బలు తగలవా? లాజిక్ మిస్ అవ్వకు. ఎన్ని రోజులు భయ్యా ఇలా వెన్న రాసుకుంటూ బ్రతకాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా భయ్యా? మన మగజాతిని ఆదరించి ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద ఆయన ఉన్నాడు రా. మా లాంటి చాలా మంది మగాలు పెళ్ళాం చేతిలో నలిగిపోయి చితికిపోయి ఇలా వెన్న రాసుకుంటూ బతుకుతున్నారు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. నమస్కారం సార్. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులైపోయారు. వాళ్ళను కలుసుకుందామని తిరిగి 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. సార్ నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చడి వేస్తుంది. ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా. నేను ఒక్కడిని తప్పించి నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలా అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ల వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని, విడాకులు కోరిన భార్య, దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకుల న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీరేం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి, బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి ఈయన. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే. మీకు మాటలు రావు. సారీ అండి. ఏమండి ఎక్స్క్యూజ్ మీ హరిపాప గారు, చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయిందా? ఆ చనిపోయిన బాధతో మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో, మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ
నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్నకు కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి, అదేంటనండి మా కొడుకు కూడా ఇక్కడే బాబు ఇద్దరికి బాబు విన్నావా? పలరా కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్యి బాబు, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10,000 వయసులో తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ల వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. నేను కూడా తప్పు ఇంత పిల్లలు అలాగంటాం. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో బాబాయ్ నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. ఎంత కలిసిపోతున్నాయి ఏంటండి అన్ని కలిసిపోతున్నాయి అసలు. ఎప్పటికైనా తిరుగుతారండి మన ఫాదర్. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను, నా కొడుకు తప్పిపోయాడని. చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి నా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి, చిన్నప్పుడు మా నాన్న బండ కేసు కట్టేసాడండి నన్ను. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి, మా కాడికి ఎప్పుడు ఎనకాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా. ముగ్గురు పక్క పక్కన పోర్షన్లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే, మాకు తెలుసులే తెలుసు. ఏ మాటకా మాట అండి. ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకు నేను చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాపం. అబ్బాయి అచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో, మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి ఎక్కడ ఇస్తాడు. బాబు మీకు సేమ్ వచ్చే ఉందండి బాబు. కలిసిపోతుందండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు కలర్లో కలిసిపోయింది బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండేదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా భలే కలిసి. మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టమండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువుకోవాలి. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి. ఇది పట్టుకొని ఎత్తుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్ మీ నాన్న నచ్చిన నాలాగా ఉన్నాడు అసలు. అయ్య బాబాయ్ కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. ఎంగలో అచ్చం నేను ఇలాగే ఉన్నానండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో నా కొడుకు ఆ చివరో నా మనోడు
అనుకుంటే సరిపోద్దండి కావాలి కదా మా కొడుకు